పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది. సిలువనెత్తుకొని సాగుచున్నది, సిలువనెత్తుకొని సాగుచున్నది. యేసు బాటలో నడచుచున్నది, యేసు బాటలో నడచుచున్నది. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది. కాపవరమున కాపురము సేవా జీవితారంభము. కాపవరమున కాపురము సేవా జీవితారంభము. చెన్నైలో వన్నెలు తొడిగినది, చెన్నైలో వన్నెలు తొడిగినది. అన్ని ప్రాంతములకు ప్రభువును వందించినది, అన్ని ప్రాంతములకు ప్రభువును వందించినది. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది.
చీకటిలో మరణ ఛాయలలో నివసించే వారలకు, చీకటిలో మరణ ఛాయలలో నివసించే వారలకు సత్య సువార్తను ప్రేమతో అందించినది, సత్య సువార్తను ప్రేమతో అందించినది. మురికి వాడల ప్రజలను ముచ్చటగా తీర్చినది, మురికి వాడల ప్రజలను ముచ్చటగా తీర్చినది. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది. సిలువనెత్తుకొని సాగుచున్నది, సిలువనెత్తుకొని సాగుచున్నది. యేసు బాటలో నడచుచున్నది, యేసు బాటలో నడచుచున్నది. కల్వరి సహవాసము కష్టాలలో పుట్టినది, నష్టాలలో నడచినది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి, లేని వారు జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని చెత్తపని వారము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జతపని వారము, మీరు దేవుని వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జతపని వారము, మీరెవరో వ్యవసాయము దేవుని గృహమునై ఉన్నారు. ఎవరైనా ఒకడు దేవుని సేవ చేస్తున్నాడంటే వాడు దేవుని జతపనివాడు, దేవుని పక్షంగా పనిచేసేవాడు, దేవుడు ఏర్పరచుకున్న ప్రతినిధి, రాయబారి. అందుకే దైవ సేవకులను గౌరవించాలి, పూజించక్కర్లా. ఏంటండి, వారి మాట వినాలి, ఎందుకంటే ఆ మాటలు దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి కనుక. పౌలు ఎప్పుడు నేను అనేది చూడటం లేదు, మేము అంటున్నాడు. తోటి సేవకులతో కలిసి తను కూడా ఒక సేవకుడు అనుకున్నాడే కానీ దేవుడి రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నించాడే కానీ తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించాల. పౌలు యొక్క పరిశీలన చూస్తే ఫెయిల్ అయిపోయాడు సేవలో. ఏం చేశాడు? ఒక కారు కొనుక్కున్నాడా, ఒక ఇల్లు కొనుక్కున్నాడా, ఒక చర్చి కట్టించాడా, ఏమన్నా నా సంఘానికి 10,000 మంది వస్తారు, 100 మంది వస్తారు అని చెప్పాడా? ఏం లేదు. ఏదో పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అక్కడ తనులు తింటాడు, మళ్ళీ ఇక్కడికి వెళ్తాడు, ఇక్కడి నుంచి పారిపోతాడు, అక్కడ జైల్లో పెడతారు. అలాగే ఉంది ఆయన పరిచర్య 3 మిషనరీ జర్నీస్లో. కానీ అది ఇంకున్న ఆత్మల భారం. ఎందుకంటే నేను దేవుని పక్షంలో పనిచేసేవాడిని కానీ నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, నాదేమి లేదు ఈ లోకంలో. నేను దేవునితో పాటు పని చేస్తున్నాను. నాకు దేవుడు అప్పగించిన వ్యవసాయం ఇది. సంఘం అనేది వ్యవసాయం. ఎంతమందికి మీకు వ్యవసాయం వచ్చు? వ్యవసాయం వచ్చు అంటే ఎవరు 3-4 చేయి చూపిస్తున్నారు. మరి ఉద్యోగాలు లేకపోతే వ్యవసాయం చేసుకుందాం రండి.
వ్యవసాయాలు చేసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు సమస్యలు ఏర్పడి చట్టాలు మార్చేస్తున్నారు. అందుకే దేవుడిని నమ్ముకుందాం, ప్రభుత్వాలను కాదు, మనుషులను కాదు. ఆయన సమృద్ధి కలిగిన వాడు, సర్వము కలిగిన వాడు. ఆయన నమ్మిన వాడికి ఏ మెలుకొదు ఉండదు. పౌలు అన్ని బాధలున్నా, అన్ని శ్రమలున్నా, ఏమీ లోకంలో సంపాదించుకోకపోయినా ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అనేవాడు. కానీ నాలాగా రాకండ్రా బాబు సేవకి అని చెప్పలా. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా కోసం జీవ కిరీటం ఉంది, నాకే కాదు మీరు బతికెడితే మీకు ఉంది అని సవాలుకరంగా తన సేవను ముగించాడు. కొరింథీ అనే ఊరు, కొరింథీలకు రాసిన పత్రిక ఇది. కొరింథీ సంఘం అనేది కొరింథీ పట్టణం అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. అంటే ఒక ముంబాయి లాగా, ఒక చెన్నై లాగా, లేక కలకటా లాగా, మనం బెంగళూరు లాగా. మనం ఆ స్థలానికి వెళ్తే ఒట్టి తెలుగు వాళ్ళు ఉండరు, ఒట్టి తమిళ వాళ్ళు ఉండరు, పేదవాళ్ళు మాత్రం ఉండరు, ధనవంతులు మాత్రం ఉండరు, అందరూ కలిసి ఉంటారు. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని స్థితిగతుల్లో ఉన్నవారు. ఈ కొరింథీ సంఘంలో కూడా అందరూ రక్షించబడ్డారు. పేదలు రక్షించబడ్డారు, ధనవంతులు రక్షించబడ్డారు, గ్రీకులు, రోమన్సు, జ్యూసు, యూదులు, ఇంకా అందరూ రక్షించబడి కొన్ని రోజులు అయ్యేటప్పటికీ వాళ్ళల్లో వాళ్ళకి గుంపులుగా మారిపోయి వాళ్ళు ఏమన్నారో చూడండి. 1వ అధ్యాయంలో 11వ వచనం. నా సహోదరులారా, మీరు కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయో ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడనని, నేను అపోల్లో వాడనని, నేను కేఫా వాడనని, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు. ఒకటి మాది పౌలు సంఘం అంటే, ఒకటి మాది కేఫా సంఘం అంటే, ఒకటి మాది అపోల్లో సంఘం అంటే, ఒకటి మాది ఏంటండి మాది క్రీస్తు సంఘం, అసలై సంఘం. ఇప్పుడు కూడా అదే పోరాటం. సంఘాలకు పేర్లు వేరే ఉండొచ్చు అండి, కానీ మనం క్రీస్తు రక్తమిచ్చి కొనబడింది సంఘం, బిల్డింగ్ కాదు. సంఘం అంటే క్రీస్తు రక్తమిచ్చి కొన్నటువంటి జనులు. దానికి పౌలు అంటున్నాడు 4వ వచనం 3:4 అండి, నేను పౌలు వాడను, మరొకడు అపోల్లో వాడను అని చెప్పుటప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా విశ్వసించుతరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలుగు చేసినాడు ఎవరు? దేవుడే. అది ఒక పాస్టర్ గారు నీకు బాప్తిసం ఇచ్చారు, ఒక పాస్టర్ గారు నీకు వాక్యం చెప్పారు, ఇంకో పాస్టర్ గారు వాక్యం విని ఉజ్జీవించబడుతున్నావు, ఇంకో సేవకుడి మాట విని సేవకు సమర్పించుకున్నావు, ఇంకో విధంగా ఇంకో చోట నీవు ఇవ్వటం నేర్చుకున్నావు, ఇంకో చోట ప్రార్థన నేర్చుకున్నావు, ఇంకో చోట పరిశుద్ధంగా బతకడం ఎలా నేర్చుకున్నావు. అందుకే దేవుడు తన సేవకులకి రకరకాల వరాలు ఇచ్చాడు. అందరూ కలిసి 5 వేళ్ళు ఇచ్చినట్టు స్వస్థతలు కావాలి, ఉపకారం చేసే మనసు ఉండాలి, ప్రవచనము కావాలి, మారు మనసు కావాలి, పశ్చాత్తాపం కావాలి. ఇవన్నీ కలిపింది సమృద్ధైన క్రైస్తవత్వం. అది అందరూ కలిసి చేసే పని. దేవుడు అభిషేకించిన వారికి వివిధ వరాలు ఇచ్చాడు. అందరూ కలిసినప్పుడే ఒకడు పరిపక్వమైన క్రైస్తవుడు అవుతాడు, క్రీస్తు స్వరూప్యాన్ని కలిగిన వాడు అవుతాడు. కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఉపదేశములు అందించేవారిగా రకరకాలుగా వరాలు ఇచ్చాడు. నాలో ఉన్నది మీలో లేదు కాబట్టి నేను గొప్ప నేను అనుకుంటే, నాలో లేనిది మీలో ఉంది కాబట్టి మీరు గొప్ప అనుకుంటే మొత్తానికి దెబ్బై కూర్చుంటాం. ఏం కూర్చుంటాం? మనుషులు బ్రతకడానికండి ఒకరికొకరు కావాలి. ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సాటైన సహకారాన్ని ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. మానవులకే కుటుంబాలు ఉన్నాయి, కుక్కలకి నక్కలకి కుటుంబాలు ఉండవు. కుటుంబం ఇచ్చాడు. అలాగే ఒక పెద్ద కుటుంబం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరం సహోదర సహోదరీలుగా
దేవుని కుటుంబానికి చెందిన వారిగా మారి ఉన్నాం. పౌలు అంటున్నాడు, అందుకనే నేను కాదు మిమ్మల్ని వృద్ధి చేసేది, నేను వాక్యం చెప్తున్నాను, మీరు నమ్ముతున్నారు. పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగిస్తున్నాడు. నేను సంపాదించాను, నా ఆత్మలో నేను బాప్తీసం ఇచ్చాను అనేటం పౌలులో లేదు. అది వాక్యానుసారమైంది కాదు. మనం ఎక్కడ బాప్తీసం పొందామో అక్కడ నమ్మకంగా ఉండటం, ఏ వాక్యం ద్వారా బలపడుతున్నామో ఆ సంఘానికి లేక ఆ పరిచర్యకు సహకారులుగా ఉండటం అనేది న్యాయమే, వాస్తవమే. కానీ అదే సమయంలో పక్కవారిని ద్వేషించటం, ఇతరులను విమర్శించటం, మనల్ని మనం హెచ్చించుకోవటం అనేది సరికాదు. అంత మంచి మనస్సు కలిగిన గొప్ప దైవజనుడు ఈ పౌలు. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవుడిలోనే కానీ నాటువాడిలోనైనను నీళ్లు పోయేవాడినైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే. ప్రతివాడును తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జతపని వారము, మీరు వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు అప్పగించిన పరిచర్య వ్యవసాయం. మళ్ళీ వ్యవసాయం దగ్గరికి వచ్చాను. మీలో వ్యవసాయం చూశారా? కనీసం వ్యవసాయం చేసేవాళ్ళు కష్టపడి చేస్తారా? హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ మీద టింగ్ టింగ్ అంటే వరి పండుద్దా? చెప్పండి. వ్యవసాయదారుడు నడుంకట్టు గట్టి, చొక్కాలు ఇప్పి, బురదలో దిగి, ఇంతకుముందు నాగలితో దున్నేవారు. ఎంత కష్టమో నాగలితో దున్నేటప్పుడు ఎడ్లు ముందు పోతా ఉంటే నాగలి గట్టిగా నొక్కి పట్టి ఆ బీటు బారిన కఠినమైన భూమిని నీరు పట్టి దున్ని, బంజరు భూములు ఉంటాయి కొన్ని చోట్లయితే, పిచ్చి పిచ్చిగా చెట్లు ముళ్ళ తొప్పలు అన్నీ పెరిగి ఉంటాయి. వాటన్నిటినీ శుభ్రం చేసి ముందు నేల శుభ్రం చేసుకుంటాడు, నీరు పడతాడు, నానబెడతాడు, నాగలితో దున్నుతాడు లేక ట్రాక్టర్లతో దున్నుతాడు ఇప్పుడైతే. ఆ తర్వాత గింజలు తన దగ్గర ఉన్న ఒక మూట అప్పులు చేసి కొనుక్కొచ్చుకుంటున్నారు పాపం. ఇప్పుడైతే అప్పులు చేసి గింజలు కొనుక్కొచ్చి, ఎరువులు కొనుక్కొచ్చి, ఒకప్పుడు ఎరువు అక్కర్లేదండి. ఎరువు అంటే పూర్వం ఆ పేడ పెంట అది తీసుకెళ్ళి వేసేవారు. ఇప్పుడు ఎరువు అంటే ఏంటి? కెమికల్స్ వేస్తున్నారు. ఆ కెమికల్ ఫుడ్ తిన్నాక మనకి మళ్ళీ ఆ కెమికల్కి మళ్ళీ ఇంకొక కెమికల్స్ వేసుకొని, మందులు వేసుకొని, మాత్రలు వేసుకొని రోగాలు పాడైపోతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకప్పుడు రేగడ భూమి అనేవారు. నల్లగా గట్టిగా దాంట్లో వేస్తే పంట 2 పంటలు పండినా కూడా ఎంత రుచికరంగా ఉంటాయి. పండ్లు కొనుక్కొని తింటే, వాళ్ళ పళ్ళు నారింజ పండు కొనుక్కుంటే కూడా ప్లాస్టిక్ వాసనే వస్తుంది. ఎందుకు? ప్లాస్టిక్ గుడ్లే వస్తున్నాయి కదా. దేవుని సేవ కృత్రిమంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. ఇప్పుడు కష్టపడకుండా సేవ చేద్దాం అనుకుంటున్నారు. అది కుదరదు. అది లోకరీతైన పరిచర్య ఉద్యమం. కానీ వ్యవసాయదారుడు ఎలా కష్టపడతాడో దున్నాలి. సువార్త అందని స్థలాలకు వెళ్ళి దున్నాలి. వ్యవసాయం మారు. ఓ పాస్టర్ గారు, ఒక వ్యవసాయదారుడు పంట పండితేనే వాడికి తిండండి. పంట పండించుకోకపోతే వాడు పస్తులు ఉండాల్సిందే. ఒక నిజమైన దేవుని సేవకుడు ప్రయాసపడినప్పుడే ఫలితం చూస్తాం. ఒకటి, సేవకుడు పోషించబడే సంగతి నేను మాట్లాడటం. బంజరు భూములలాగా ఉన్న, అంటే ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్న బంజరు భూమి అంటే అర్థం ఏంటండి? ఎందుకు పనికిరాదు, ఎవడు దాన్ని పట్టించుకోవాలి, వదిలేసారు. అది దేనికి పనికిరాలి. అప్పుడు ఇల్లు కట్టపడలేదు, ఒక పంట వేయలేదు. అలాగే వాళ్ళ చాలామంది మనుషులు హృదయాలు బంజరు భూముల్లాగా ఉన్నాయి. నువ్వు పనికిరావరా, పోరా, నీకు ఉద్యోగం లేదురా, పోరా, నువ్వు ఫెయిల్ అయ్యావరా, పనికిరావు. ఏంటండి? దేని దీంతో కాపురం చేయలేను అన్నాడు ఆయన వచ్చి. దీంతో ఏంటండి అంటే ఎవరండి అన్నాను నేను. అదే నేను కట్టుకున్నదంట అన్నాడు మళ్ళీ పైగా. అదేంటి మీరు కదా కట్టింది? కట్టుకున్నదంట ఏంటి మళ్ళీ? ఏంటండి
ఈ భార్యను నేను మార్చుకోలేను, ఈ తాగుబోతు భర్తను నేను మార్చుకోలేను, ఈ బిడ్డలు నేను సరి చేసుకోలేను, నా కర్మ, నా దరిద్రం అనే వాళ్ళందరూ ఎందులో ఉన్నారు తెలుసా అండి? ఎలా ఉన్నారు తెలుసా? బంజరు భూములు. నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, నన్ను కూడా దేవుడు బాగు చేస్తాడనే ఆశ లేదు. ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో, ఎప్పుడైతే ఆత్మల భారంతో దైవజనుడు దేవుని ప్రేమతో నింపబడి ఆయన ప్రేమను ప్రకటిస్తాడో, ఆయన ప్రణాళికలను మనుషులకు వివరిస్తాడో, అప్పుడు వారి హృదయాలు సాఫ్ట్ అవుతాయి. నాకు మారాలనుంది, మారలేకపోతున్నానే స్థితికి వస్తారు. ఫస్ట్లో నా సంగతి నాకు అర్థమవుతుందండి, నా బతుకు సరిలేదంటే నేనే కారణం, ఎవరినో అంటున్నాను ఇంతవరకు. నేను నా బతుకులో నేను సరిలేను ముందు అని ఎవరన్నా ఒప్పుకుంటున్నారంటే మీకు వాక్యమనే నీరు పట్టిందన్నమాట, కఠిన భూమి కరిగిందన్నమాట. ముందు మీరు ఫలించాలంటే, భూమి ఫలించాలంటే నీళ్ళల్లో నానినట్టుగా మన జీవితాల్లో ఫలభరితమైన వారిగా ఉండాలంటే వాక్యమనే నీటితో నానబడాలి. ఒక్కరోజులో అయిపోతుంది. నానిన తర్వాత అందులో ఉన్న ముళ్ళు తొప్పలు, అందులో ఉన్న పొల్ల మొక్కలు, రాళ్ల మొక్కలు ఏరి పడేసినట్టు మనలో ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్, మన తప్పులు, మన పాపాలు, మన బలహీనతలు, మన దురభ్యాసాలు, వీటన్నిటినీ గుర్తించుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. అది నిజమైన క్రైస్తవ పరిచర్య. ఒక వ్యక్తిని తన కఠినత్వం నుండి కరిగించే దేవుని వాక్యాన్ని వెదజల్లటం, వాక్యాల్లో వారిని ముంచటం, వారి హృదయాలను సరిచేసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుటకు అవకాశం కలుగు చేయటం, ప్రార్థనలో వాళ్ళని నడిపించటం. చాలా సంఘాల్లో ప్రార్థన లేదు. మొట్టమొదట మేము గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు ఇప్పటి వరకు, ఇప్పుడు కూడా మైకిల్ పౌల్ మీరు కూడా ఇందాక ప్రార్థన చేశారు చాలాసేపు. మోకాళ్ళ ప్రార్థన అంటే, మోకాళ్ళ ప్రార్థనలో చేసేవాడి హృదయము సిద్ధపడిపోద్ది వాక్యానికి. ప్రార్థనతో వాక్యం వినండి, ప్రార్థన లేకుండా వాక్యం వినండి, చాలా తేడా ఉంటుంది. ప్రార్థన తర్వాత వాక్యం అంటే అది హృదయంలో నిలుస్తుంది, ఫలిస్తుంది. ప్రార్థన లేకుండా వాక్యం అంటే ఈ చెవితో నీ చెవితో వదిలేస్తారంటే చూసారా, అది ఏదోలాగా ఉంటుంది, అంతే కథలాగా. ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు హృదయం సిద్ధపడుతుంది. ఒక సేవకుడు ప్రార్థించాలి, ప్రకటించాలి, ప్రార్థింప చెయ్యాలి. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు అక్కడ మీ హృదయంలో క్రియ జరిగిస్తాడు. యేసుప్రభు శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా సేవకుడు జబ్బు రోగంతో ఉన్నాడు అంటే, నేను నీ ఇంటికి వస్తానంటే ప్రభు ఏమన్నాడండి? అయ్యా, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడిని కాదు. శతాధిపతి అంటే పెద్ద పోస్ట్ ఆ రోజుల్లో అతనికి. నువ్వు మాట మాత్రం సెలవయ్యి, నువ్వు ఇక్కడ మాట్లాడితే, ఇక్కడ చెప్తే ఒక్క మాట అంటే అక్కడ నా సేవకుడు స్వస్థపడతాడు. అదండి విశ్వాసం. యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడంటే, ఏం విశ్వాసం ఇది, ఈ అన్యుడికి ఇంత విశ్వాసం ఉందే అని ఆశ్చర్యపడ్డాడు. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడు? నేను కూడా ఒక ఆఫీసర్ని, ఒక శతాధిపతిని. ఒక శతాధిపతి ఒక్క మాట చెప్తే గో అంటే అందరూ, సావధాన్ అంటే సావధాన్, విశ్రామ్ అంటే విశ్రమేనా, మిలిటరీలో చూడండి ఒక్క మాట అంటాడు కమాండర్, మొత్తం ఫైర్ అంటే టప్ 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 ఫైర్ చేస్తారు. నాకు తెలుసు నువ్వు సర్వాధికారి కలిగిన వాడివి, సర్వరోగాలను స్వస్థపరచగలిగిన వాడివి. ఒక్క మాట చెప్తే చాలు, ప్రతి రోగము నుండి, ప్రతి దుష్టత్వము నుండి, ప్రతి పాప బంధకము నుండి మేము విడిపించబడతామని నమ్మాడు. ప్రార్థన మీరు చేయటం నేర్చుకోండి. అందుకే 7 గంటలకి రోజు అనుదిన ధ్యానంతో తట్టి లేపినట్టుగా, ఇంకా మేలుకున్నారా లేదా, ఇంకా ఏడుస్తా కూర్చున్నారా, రాత్రి జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూర్చుంటున్నారా, లేవండి,
ప్రార్థనతో ఒక వాక్యం ధ్యానిద్దాం, ఆ మాట మనసులో పెట్టుకొని రోజంతా ధ్యానిద్దాం, చేయనదంతా సఫలమవుతుంది. మేము దేవుని జత పని వారిమి, దేవుడు చెప్పిన పని చేయాలి, చేసేవారిమి, దేవునితో కలిసి పనిచేసేవారిమి. జత పని వారంటే దేవుడితో కలిసి పనిచేస్తున్నాం. దేవుడు లేకుండా పనిచేస్తే ఏం జరగదు. ఆయన చేసే పనిని ఆయన ఇన్స్ట్రక్షన్స్తో, ఆయన మాటతో, ఆయన సత్యముతో, ఆయన యొక్క వాక్యముతో పనిచేస్తున్నాం. మీరు వ్యవసాయం, బంజరు భూముల్లాగా ఉన్న హృదయాలకు, ఎందుకు పనికిరాని నిష్ప్రయోజనకరమైన జీవితాలు జీవిస్తున్న మనుషులకు దేవుని వాక్యము అందించినప్పుడు ఫలిస్తారు. బంజరు భూమి ఏమవుద్ది చెప్పండి, మనకి మేక్ ఇట్ షార్ట్, తొందరగా అయిపోతాం, మనం మళ్ళీ ఇంకో సర్వీస్ ఉంది కదా. బంజరు భూమిలో నానబెట్టేసిన తర్వాత, దున్నేసిన తర్వాత ఏం చేస్తాడండి? ఆ గింజలు పట్టుకొని ఎట్లా ఎత్తుతాడంట? ఈ మట్టిలో ఉన్న వాటిని పడేసేయాలి. ఉన్న బస్తాడు ధాన్యమో మట్టిలో ఇట్టిట్టిట్టు ఇసురుకుంటూ పోతే జ్ఞానం ఎవడు వ్యవసాయం చూడనోడైతే పిచ్చోళ్ళగా ఉన్నాడు. 2-3 నెలలు తినొచ్చు కదా బస్తా బియ్యం, అయ్యేందుకు మట్టిలో పడేసుకున్నారు అనుకుంటాడు. కానీ విత్తకుండా కోయటం కుదరదు. కన్నీటితో పిడికెడి గింజలు పట్టుకొని విత్తువాడు సంతోషముతో పనులు కోస్తాడు. విత్తని పంటను కోయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకొకళ్ళు విత్తిన దాన్ని కోసుకుపోయేవాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుని పద్ధతి కన్నీటితో విత్తు, కోసుకుపోతే కోసుకుపోని, నీకు మరొక వ్యవసాయం ఇస్తాను, నీవు సంపాదించిన ఆత్మలకు నీకు ప్రతిఫలం ఇస్తాను. పౌలు అదే చేశాడు. ఎక్కడ సంఘం స్థాపించినా అక్కడున్న వారికి అప్పచెప్పేసి 38 సంవత్సరాలండి ఈ పాటికి నేను ఎన్ని సంఘాలు పెట్టుకోవాలి చెప్పండి. జైపాల్ గారు మీకు ఎన్ని సంఘాలు ఉన్నాయని ఎవరిని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి నేను? చెన్నైలో ఒక చిన్న చర్చ్ ఉంది. చర్చిలో చూస్తానికి చాలామంది వస్తుంటారు. చెన్నై అంత పెద్ద పాస్టర్ గారికి ఇంత చిన్న చర్చా అని వెళ్ళారంట. మొన్న వచ్చి చూసి, ఇదేనా జైపాల్ ఫౌండేషన్స్ అంటే? ఏమో అనుకున్నాం. ఏంటండి విత్తిన విత్తనం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా విత్తే విత్తనాలు ఆస్ట్రేలియాలో పడుతున్నాయి, ఇటలీలో పడుతున్నాయి. ఇటలీలో మన తెలుగు వాళ్ళు రోజు, అయ్యా మేము ఇక్కడ వచ్చి పడ్డాం, మాకు ఉద్యోగం లేదు. ఏంటి ఇటలీలో కూడా ఉద్యోగం లేదా? విజయవాడలో లేదనుకున్నామంటే మేము, ఆంధ్రప్రదేశ్లో లేవు ఉద్యోగాలు అనుకున్నాం, ఇటలీలో ఉన్నాము. మాకు చాలా లాక్డౌన్లో, దుబాయ్లో, కువైట్లో చచ్చిపోదామనుకున్న పరిస్థితుల్లో మీ వాక్యం బ్రతికించింది. దేవుడు చేసిన మార్గాలు, తెరిచిన మార్గాలు చూస్తే వాక్యం చెబితే ఏమొస్తుంది, నాకు ఎంత లాభం వస్తుంది, ఎవరు డబ్బులు ఇస్తారు అనే ఆశతో, అనే ఆలోచనతో సేవ చేసేవాడు దేవుని సేవకుడు అనబడ్డాడండి. నేను దేవుడు చెప్పిన పని చేస్తున్నాను, తన చిత్తంలో చేసిన సేవకు ఏ సహాయమో తక్కువ కాదు. ఆలోచించేయండి. 1 ఎకరంలో ఒక బస్తా విత్తాడండి. బస్తా విత్తనాలు వేసుకున్నాడు అనుకున్నాం. ఎన్ని బస్తాలు పండుద్దంటారు? 3, 2, 1? ఎన్నండి? 90 బస్తాలు ఒక బస్తాకి. 100 అంతల ఫలం అంటే 100 బస్తాలు పండాలి. ఇప్పుడున్న పరిస్థితులకు 90 పండుతుందేమో. 100 అంతలు ఏడుస్తూ వాడు పడ్డ ప్రయాసకి దున్ని నీరు కట్టి శుభ్రపరిచి విత్తి కాచుకొని కూర్చోవాలి. ఇవాళ ఎత్తేసి రేపు పొద్దున నుంచి కోసుకెళ్ళిపోతే బుద్ధురుద్దేంటి? అబ్బాయి ఏం కొంతమందికి ఎప్పుడు ఇమ్మీడియట్గా కావాలండి కూడా ఆశీర్వాదాలు. యేసు ప్రభుని వాళ్ళు నమ్ముకుంటాను, రేపేమిస్తావు ప్రభా? రేపే ఇచ్చేయాలా నీకు? కనిపెడితేనే వ్యవసాయదారుడు కనిపెడతాడు, వర్షం కోసం కనిపెడతాడు, కలుపు తీతలు చేస్తాడు. మళ్ళీ పక్కన కూర్చొని నిద్రపోతే కుదరదు. మళ్ళీ వచ్చి దాంతో పక్కన పెరుగుతుంటాయి పనికి మళ్ళీ అవన్నీ పీకాలి.
సంఘాల్లో ఇప్పుడు పంట కంటే కలుపు తీతలు ఎక్కువ ఉన్నాయండి. కలుపే ఎక్కువ పెరుగుతుంది. తెలీదు. సంఘంలో నిజంగా ఉన్న విశ్వాసుల్ని సగటు లెక్కేస్తేనట ఒక 30% మాత్రమే నిజమైన విశ్వాసులు ఉంటారంటే. ఎంత మంచి సంఘమైనా సరే ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళేనంట, కానుకలు ఇచ్చేవాళ్ళు వాళ్ళేనంట, సేవలో పాలిభాగస్తులు అయ్యేవాళ్ళు వాళ్ళేనంట, దేనికైనా ముందుండేవాళ్ళు వాళ్ళేనంట. మిగిలిన వాళ్ళు 70% ఏంటంట? కూర్చొని పోవటానికి, పెత్తనాలు చేయటానికి, పాస్టర్ గారికి మార్కులు వేస్తానికి. పాస్టర్ గారికి మార్కులు వేస్తారంట ఈ ప్రసంగానికి 30 మార్కులు 40 మార్కులు అని. ఏంటంటే మీరు ఆ 30%లో ఉన్నారా? నాకు తెలీదు. నేను కాదు, గురుగులు గోధుమలు కలిసి పెరగని. యజమాని దగ్గరకు వచ్చాడు, అయ్యా మనం గోధుమలు వేసాం కదా, గురుగులు ఎట్టొచ్చాయి, మమ్మల్ని పీకేయమంటారా? వద్దొద్దొద్దొద్దు, మీరు పొరపాటున గురుగును పీకపోయి గోధుమ పీకేస్తారేమో, పెరగనివ్వండి కోతకాలం వరకు, నేను చూసుకుంటాను. పంట పండినప్పుడు గోధుమ ఏదో గురిగేదో తెలిసిపోద్ది. హల్లెలూయా అన్నప్పుడు అందరం అంటాం. అది అంతరంగంలో నుంచి వచ్చింది. ఎంతో కృతజ్ఞతతో అన్నింది. ఎంతో పాస్టర్ గారికి తెలియదు, పక్కన వాళ్ళకి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? పరమదేవుడికి అన్నీ తెలుసు. నేను కోతకాలంలో గోధుమలను నా ఇంట్లో చేర్చుకుంటా, గురుగులను ఏం చేస్తానన్నాడండి? ఆ అగ్నిలో కాల్చేస్తాను. సంఘాలు పరిచే పని పాస్టర్ది కాదండి, అది పరిశుద్ధాత్ముడిది, అది దేవుంది. కానీ తప్పకుండా 30% పండినా కూడా ఎన్నో రెట్లు ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, మీరు పంట పండారంటే, మీరు ఫలించారంటే అది మొదటిగా మీకే దీవెన. నిరుద్యోగాలతో ఉన్నవారు, నిరుత్సాహంతో ఉన్నవారు, గురి లేని జీవితాలు జీవిస్తున్నవారు, సాతాను నిలయముగా గృహాన్ని కలిగి ఉన్నవారు, దేవుని కార్యాలు జరగానే అక్కడ సమాధానం, అక్కడ అభివృద్ధి, అక్కడ ఆశీర్వాదం, అక్కడ సమృద్ధి. మా చెన్నైలో చాలా పేదల మధ్య సేవ చేశాను. వాళ్ళందరూ మారిన తర్వాత వారు ఆశీర్వదించబడ్డారు ఆటోమేటిక్గా. నేనేమి ఇవ్వలే డబ్బులు వాళ్ళకి, నేనేమి సాంఘిక సేవ చేయలే. దేవుడు వారిని ఆశీర్వదించారు. ఉద్యోగాలు దొరికాయి, పిల్లలు మంచి చదువుకోవడం మొదలుపెట్టారు, గృహాలు కట్టుకున్నారు, త్రాగుడు మానేశారు, దురభ్యాసాలు విడిచిపెట్టారు, దేవుడిని ప్రార్థన చేస్తూ నేర్చుకున్నారు. ఆటోమేటిక్గా ఆశీర్వాదం వచ్చేసింది. ఈ రోజున నేను ఒకప్పుడు నిరుపయోగకరుడిగా ఉన్నాను, లేక నిస్సహాయకుడిగా ఉన్నాను, ఇతరులకు భారంగానే బతికాను. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను ఆశీర్వదించబడ్డాను అన్నవారు ఎవరన్నా ఉంటే కొంచెం చేయి చూపించడం చూద్దాం. టక్కుని కొన్ని చేతులు లేసాయండి. కొంతమందికి ఇంకా అనుమానమే పెనుభూతమే పెద్ద దయ్యమంట. అయితే మిమ్మల్ని దున్నాలి, ఇంకా మీరు దున్నబడలేదన్నమాట. ఇది మళ్ళీ ఒకసారి చూపించండి, చేతులు చూపించండి, ఊరక చూపించకండి. నా కోసం మీ హృదయం ఎట్టుందో దేవుడు చూస్తున్నాడు. ఓకే, సిన్సియర్గా చెప్పేయండి. నిజంగా లేదండి, నా బ్రతుకులో ఇంకా ఒకలాంటి నిరుత్సాహం, ఎందుకు బతుకుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏమీ ఉద్యోగం లేదు, వృత్తి లేదు, మరి ఎవరికి ఉపయోగకరంగా లేను అన్నవాళ్ళు ఎవరు ఉన్నట్టు చేయి చూపిస్తారా? డోంట్ బి అషేమ్డ్. సిగ్గుపడక్కర్లా. బికాజ్ ఇది లాస్ట్ డే. మీకు ఇది ఆ ఆలోచన మీలో ఉన్నది, ఇదే చివరి రోజుక. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్న దేవుడు ఈ రోజున మీతోనే మాట్లాడుతున్నాడండి. మిమ్మల్ని ఒక వ్యవసాయంగా చేయటానికి, ఒక ఫలించు చెట్టుగా చేయటానికి, దేవుని ప్రణాళికలు మీ పట్ల నెరవేరటానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. చూడండి, కొంతమంది దానికి చేయెత్తారు, కొంతమంది దీనికి చేయెత్తారు. మిగిలిన వాళ్ళందరూ ఏది కాదంట. దున్నబడ్డారా, దున్నబడలేదా, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నారా,
ఏంటంటే కొన్ని భూములు గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయంట, ఈ బంజరు భూములు. ఏంటి ఎవరి చేతుల్లో ఉన్నారు? ఒక పూట దేవునికి, ఒక పూట సాతానిక, ఒక పూట సంతోషం, ఇంకో పూటేమో దుఃఖమా? ఎట్లా ఉన్నారు? ఇంకా దున్నబడే స్టేజ్లో ఉన్నారా? ఇంకా బంజరు భూమిలాగానే ఉన్నారా? ఎవడు మిమ్మల్ని పట్టించుకునే పాస్టర్ లేరా? మీకోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు లేరా? ఏంటి మీ స్టేజ్, మీ స్థితి ఏంటి? ఈరోజు తేల్చుకోకపోతే మిమ్మల్ని ఇంటికి పంపేదే లేదు. నేను ఏంటి సరదాగా వచ్చారా? ఏదో కాలక్షేపానికి వచ్చామా? అయ్యగారు మిమ్మల్ని చూసిపోవడానికి వచ్చానండి అన్నారు ఒక ఆయన. చూసావు కదా పో అన్నాడంట. ఏంటండి మనం ఒకళ్ళొకళ్ళు చూసుకోవడానికి రాలేదు, మన అందరం కలిసి ఎవరిని చూడటానికి వచ్చాం? ఆయన కార్యాలు చూడటానికి వచ్చాం, ఆయన అద్భుతకరుడని తెలుసుకోవడానికి వచ్చాం, ఆయన చేసిన మేలులు తలంచుకోవడానికి వచ్చాం. 38 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి నేను. చెప్పాలంటే 49 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నా వ్యవసాయానికి పంట ఫలం ఏంటంటే నేను లెక్కలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని రాజ్యానికి చేరుస్తున్న వాళ్ళని ఏ మూలకు వెళ్ళినా, ఏ స్థలంకి వెళ్ళినా నేను వినే సాక్ష్యాలు నా జీవితానికి ఎంతో తృప్తిని కలుగజేస్తున్నాయి. కొంతమంది నేను ఓల్డ్ ఫ్యాషన్ పాస్టరు అంటే సూటు బుట్టు వేసుకుంటే ఓల్డ్ ఫ్యాషన్ ఎట్ అవుతారులే, పంచగట్టుకొని రాలేదుగా. పంచగట్టుకొని పాస్టర్ గారు ₹1,00,00,000 కారులో తిరుగుతారు, కోటు వేసుకున్నాడు అధికారులో తిరుగుతాడు. మీకు తెలియదు ఆ సంగతి. పైకి దీనంగా కనపడటానికి ప్రయత్నించి మనుషుల్ని మభ్యపెట్టి సుఖపడే వాళ్ళు ఉన్నారు. సుఖపడుతున్నట్టుగా సంతోషంగా దర్జాగా కనపడి మోకాళ్ళతో కన్నీళ్లతో తినక ఉపవాసాలతో రోధించే సేవకులు ఉన్నారు. మనుషులు మెచ్చేవాడు కాదు, దేవుడు మెచ్చేవాడు కావాలి. ఒక సేవకుడిని మెచ్చవలసింది దేవుడు. అందుకే దేవునికి భయపడి ఈ 38 సంవత్సరాల్లో దేవునికి లోబడి, దేవునికి భయపడి సాగుతూ ఉంటే నాకు చాలా వ్యవసాయం ఇచ్చాడు. హద్దులు లేనంత వ్యవసాయాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ పని చేయాలి నేను. రాత్రి మగళ్ళు తిండి తినకపోయినా, నిద్రపోకపోయినా, నమ్ముతారు రమ్ముడో 3-4 గంటలు నిద్రపోతున్నాను. ఒక్కొక్క పూట తిండి మర్చిపోతున్నాను. ఈ లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు అనుకోవచ్చు అందరూ లావైతే నేను సన్నమయ్యాను, 4 కేజీలు వెయిట్ తగ్గిపోయాను, హాయిగా ఉంది ప్రాణం. కానీ ఇప్పుడు దడ వచ్చేస్తుంది, మొత్తానికి స్టామినా లేదు. అందుకే నేను వాళ్ళకి కొంచెం నీరసంగా ఉంది. నిలబడలేనేమో అనుకున్నాను, కానీ నా ప్రభువు ఆయన బలిపీఠం మీద నిలబడితే ఆయన జత పనివాడు గనుక ఈ రాత్రంతా మీకు చెప్పి ఈ బంజరు భూములన్నీ దున్నితే కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఏంటండి, ఇవాళ అటో ఇటో తేల్చుకోకుండా వెళ్ళొద్దు. మీరు దేవుని వ్యవసాయం. మిమ్మల్ని దున్నే వరకే, విత్తే వరకే మా పని. మిమ్మల్ని పంట పండించేది ఆయనే, వృద్ధి కలుగజేయువాడు ఆయనే. భూమిలో విత్తనం పడాలి. దారి పక్కన పడ్డాయి, లోపలికి వెళ్ళలేదు గింజ కాబట్టి పక్షుల చెత్తుకుపోయినాయి. కొన్ని రాతి నేల పైన మట్టి కొద్దిగా ఉంది, లోపల రాయి ఉంది. అవి మొలిచను కానీ సూర్యుడు వికసించగానే ఎండిపోయినాయి అంట. 3వది ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. అవి ఫలించాయి కానీ పక్కనున్న ముళ్ళ తుప్పలు పెద్ద అయ్యి ఐహిక విచారాలు, ధనమోసాలు వారిని అడిచేశాయి. కొన్ని మంచి నేలలు పడ్డాయి. అవి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించాయి. దేవుని వాక్యాన్ని విని, గ్రహించి, అవలంబించి ఫలిస్తారండి. విని ఊరుకుంటే సరిపోదు, విని అనుసరించాలి, విని గ్రహించాలి. ఫస్ట్గా గ్రహించిన దాన్ని అవలంబించాలి. అవలంబించినప్పుడు తప్పకుండా మనం ఏమవుతాం? ఫలిస్తాం. మీరు దేవుని వ్యవసాయం. నీ జీవితం ఇంకా ఎండిన ఎడారిలాగా ఉండాల్సిన అవసరం లేదండి, బంజరు భూమిలాగా ఉండాల్సిన అవసరం లేదు. బతుకు గమ్యం లేని వారిగా బ్రతుకుతున్నారా? దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని ఈరోజు దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. నిన్ను బాగు చేయాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను ఫలించేవాడిగా చేయాలని దేవుడు తన మాటలతో అనుదినము అనేక విధాలుగా
మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. మేము దేవుని జతపని వారిమి, మీరు వ్యవసాయము. ఇంకో మాట అన్నాడండి, మీరు దేవుని గృహమై ఉన్నారు. ఎంతమంది ఇల్లు కట్టుకున్నారో చేయి చూపించండి. అట్టంటే ఇల్లు వచ్చేసిందా? అట్ట కాస్త సిమెంట్, ఇటు కాస్త ఇటుక లేచి పుష్ అంటే ఇల్లు వచ్చిందా? ఇల్లు కట్టిన వాళ్ళు చేసే తిప్పలు చూడాలి. ఇప్పుడు కట్టిన ఇల్లు కొనుక్కుంటున్నారులేండి, IMIలు కట్టలేక వాళ్ళు పడే తిప్పలు చూడాలి. ఇల్లు కట్టేవాడు అప్పులు చేసి కడతాం పెద్ద గొప్ప ఏం కాదండి. వాళ్ళ లోన్ తీసుకొని కట్టేయటం, లేకపోతే కట్టలేకపోతే గవర్నమెంట్ తీసుకుపోతే పొద్దులే అనటం కాదు. ఒక మనిషి ఇల్లు కట్టాలంటే పూర్వకాలంలో ఇలాంటి ఫ్లాట్లు ఎవరు కట్టేవాళ్ళు బిల్డర్స్ ఉండేవాళ్ళు కాదు, ఎవరిల్లు వాళ్లే కట్టుకునేవారు. మా పెద్దమ్మ గారి ఇల్లు కాపవరం అనే ఊర్లో ఒక ఇల్లు ఉంది, 100 సంవత్సరాల క్రితం కట్టింది. ఒట్టి బట్టితో కట్టారట. అది పడగొట్టి రెనోవేషన్ చేద్దామని గుణపాలతో గడ్డపారలతో కొడుతుంటే పగలటల్లా మట్టి, అంత గట్టిగా ఉంది మట్టి. పెంకుటిల్లు కూల్గా ఉంటుంది, లోపలికి వెళ్తే ఏసీలు అక్కర్లేదు. ఇక ఇప్పుడు చూడండి, పైనోడు మసాలా వాసన మనకి, ఆ పిల్లలు అక్కడ ఎగురుతుంటే మనకి ఇక్కడ ధన్ మన నెత్తి మీద తొక్కినట్టు. వాళ్ళ బాత్రూంలో నీళ్ళు మన బాత్రూంలో పడుతుంటాయి. మతం భక్తి కూడా ఇట్టగా అయిపోయిందండి. మన భక్తి ఎంతసేపు ఒకడి మీద ఒకడు చెప్పుకోవటమే. నువ్వు ప్రాణం చేస్తే నేను ప్రాణం చేస్తా, నువ్వు కానికిస్తే నేను కానికిస్తా. ఒకరితో ఒకడు పోల్చుకోవటమే. నేను వాళ్ళకంటే బాగున్నా, వాళ్ళకంటే మాది బాగున్నా. ఇదే కానీ నేను కట్టాలి. ఒక ఖాళీ స్థలంలో ఒక్కొక్కటి పోగు చేసి దేవుని మందిరం కట్టాలని ఆశ వచ్చింది దావీదుకి. నువ్వు కడతానికి కుదరదయా, నువ్వు రక్తం చిందించిన చేతులు నీ కుమారుడితో కట్టిద్దువులే అన్నాడు దేవుడు. సరేలే అని ఊరుకున్నాడండి. ఏం చేశాడు? మందిరానికి కావాల్సిన బంగారము, వెండి, ఇనుము, వెలగల రాళ్ళు అన్నీ తయారు చేసి రెడీగా పెట్టాడు. స్థలం కూడా కొనిపెట్టాడు, ఒర్నాను కళ్ళం. అప్పుడు సొలొమోను వచ్చి ఒక అద్భుతమైన ఆలయం కట్టాడు. నాకు ఆలయం కట్టమని దేవుడు అడగలే. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయమో ఏ పాటిది? కొన్ని సంవత్సరాలు ప్రయాసపడి కట్టిన ఆలయం ఇప్పటికీ కూడా శిథిలావస్థ స్థితిలోనే ఉంది. 2వ సారి కట్టిన మందిరం 3వ సారి కట్టబోతున్నారు. ప్రభు రాకడ రాబోతూ ఉందండి. ఇక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే, నా మాటలు విని మాట ప్రకారంగా ఇల్లు కట్టిన వాడు బండ మీద పునాది వేసిన వాళ్ళగా ఉంటాడు. తుఫాను వచ్చింది, గాలి వచ్చింది, కానీ ఆ ఇల్లు నిలబడుతుంది. నా మాట విని దాని ప్రకారం కాక ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు పునాది వేసినోడు కంటే ముందే కట్టేస్తాడు ఇల్లు. కానీ తుఫాను వచ్చిందంటే ఆ ఇల్లు పాడు ఎగిరిపోద్ది మొత్తం కూడా. ఇవాళ అలాగే ఉందండి. నేను గొప్ప సేవ చేశానని చెప్పొచ్చు, మేము మారిపోయామని అనొచ్చు, ఒక శోధన రాగానే ఎగిరిపోద్ది భక్తి అంతా. స్థిరమైన ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. మీ పునాది ఎవరంటే క్రీస్తు. అర్థమైందండి? అర్థం కాలేదా? అర్థమైందా? నా కథ చెప్పాలంటే అవ్వదు, కానీ నేను గనక మనుషుల్ని నమ్ముకొని ఉంటే, అది నా సొంత తల్లిదండ్రులు అవనివ్వండి, నేనున్న సహవాసం వారు అవనివ్వండి, నేను రక్షించుకున్న ఆత్మలు అవనివ్వండి, వాళ్ళ మీద నేను ఆధారపడి ఉంటే ఈ పాటికి ఏడుస్తూ కూర్చొని ఉంది నెత్తి మీద చెప్పబెట్టుకొని. ఏమని? మనుషులు నమ్ముకుంటే, నాకు 11 సంవత్సరాలు ఒక సహవాసంలో పరిచర్య చేసిన తర్వాత, బైబిల్ స్టడీ చేసిన తర్వాత ఒకరోజు గెట్ అవుట్ అన్నాడు. నా డిగ్రీ అన్నా నాకేమన్నంటే, నో డిగ్రీ, వీ వోంట్ గివ్ యూ, గెట్ అవుట్. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయమంటావు ప్రభా? ఇంతకాలం ఈ పరిచర్యలో నన్ను నీ వాడుకున్నావు. అప్పుడే ఇచ్చాడు నాకు ఈ మాట. మేము దేవుని జతపని వారిమి, ఇది నీ సేవ కాదురా నాయన,
చాలామంది కలిసిన సేవ, చేసిన సేవ. నీ పని ఇక్కడ అయిపోయింది, ఇంకా బంజరు భూమికి వెళ్ళి నువ్వు. కాపవరం అనే బంజరు భూమికి వెళ్ళానండి. ఈ కలవరి ఎవాంజలికల్ ఫెలోషిప్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసండి? చెన్నైలో కాదు, విజయవాడలో కాదు, రాజమండ్రిలో కాదు, కాకినాడలో కాదు. ఆ రోజు చేయాలనుకుంటే కాకినాడలో మా ఇల్లులు ఉన్నాయి, 24 గదులు ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. నేను నీలగిరి కొండల్లో నన్ను మేనేజర్గా పోస్ట్ ఇచ్చి, డైరెక్టర్గా పోస్టింగ్ ఇచ్చి, వ్యాను, బంగ్లా అన్నీ ఫ్రీగా ఇస్తాను రండి అని పిలిచాడు. ఒక పాస్టర్ గారు రెడీమేడ్ సంఘం, చర్చ్ ఉంది, 200 మంది 300 మంది విశ్వాసులు ఉన్నారు. నేను 2 సేవలు చేయలేకపోతున్నాను తమ్ముడా, నువ్వు తీసేసుకో అన్నారు. ఎక్కడికి వెళ్ళబట్టావు ప్రభా? జీతానికి అక్కడికి వెళ్ళి నీలగిరి కొండల్లో పనిచేయినా, మా నాన్న ఇల్లు ఉంది కాబట్టి మా సొంత ఇంట్లో కూర్చొని కాకినాడలో పనిచేయినా, నా భార్యకు ఉద్యోగం వచ్చింది రామచంద్రపురంలో, మా మామగారు అన్నాడు ఆమె ఉద్యోగం చేసుకుంటుంది, మీరు సేవ చేయండి, మా ఇల్లు ఉంది మీరు అందులో ఉండండి అన్నాడు. అక్కడ ఉండాలా అంటే ప్రభు అన్నాడు, ఇక్కడంతా కాదు, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళు. 11 years 11 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత, చెన్నై పట్టణంలో బతికిన తర్వాత, నీలగిరి కొండల్లో ఇరుళా జాతి వారి దగ్గర సేవ చేసిన తర్వాత కాపవరం పొమ్మన్నాడు ఆయన. 700 ఇల్లులు కూడా లేవు అక్కడ. ఆ పల్లెటూరులో నన్నేం చేయమంటావు ప్రభా? అది పెళ్ళి అయినటువంటి 17వ రోజు, డిసెంబర్ 28 పెళ్ళి అయింది. మొన్నే మా పెళ్లి రోజు చేసుకున్నాం. డిసెంబర్ 28 నుంచి జనవరి 15 అంటే 17 రోజుల్లో, 18 రోజుల్లో కొత్తగా పెళ్ళైన దంపతులం ఇద్దరం ఒక పెట్టె ఒకటి పట్టుకొని, నేను ఊసముక్కలాగా ఉండేవాడిని, ఆమె ఊసముక్కలాగా ఉండేది. ఎదరో సన్నగా ఏలాడుకుంటూ ఆ రోడ్లు నడుస్తుంటే, నడవాలి అక్కడ ఏమైంది, అక్కడ పల్లెటూరు కదా, అందరు ఇళ్లలో నుంచి వచ్చి ఇటు తొగ్గు చూసేవాళ్ళు. వీళ్ళు ఎవరో పిచ్చోళ్ళలాగా ఉన్నారు. అందరూ మన ఊరు నుంచి పట్టణాలకు వెళ్ళిపోతుంటే వీళ్ళు ఎవరో పట్టణం వాళ్ళు పల్లెటూరుకి వచ్చేసారేంటా అని ఎగదగా చూస్తుంటే మాకు సిగ్గైపోయింది అప్పుడు. కానీ దేవుడు చెప్పాడు, దున్నిక్కడ. ఏం దున్నమంటావయ్యా? మనుషులే లేరు కదా ప్రభు ఇక్కడ. ఒక స్టూడెంట్ లేడు, ఒక ఆఫీసర్ లేడు, ఎవరు ఎడ్యుకేటెడ్ లేడు. ఈ ఊర్లో కొలపట్టింపులు ఎక్కువ ఉన్నాయి. ఏం చేయమంటావు? చెయ్యి. నీ వెరుగని జనులు నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదారు. నిన్నెరుగని జనులను నీ వెరుగని జనులు నీవు పిలిచేదవు, నిన్నెరుగని జనులు నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదారని 1983వ సంవత్సరం జనవరి 15వ తారీఖు ఇచ్చిన వాగ్దానం అది. అప్పటి నుంచి దున్నుతుంటే 38 సంవత్సరాల తర్వాత పంట కోస్తున్నాం. పంట మీరంతా పంట. మీరే కాదు, లైవ్లో చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి లైవ్లో చూస్తున్నారు. గెట్ టుగెదర్లు పెట్టి, ఉద్యోగ సభలు పెట్టి, రేడియో మినిస్ట్రీ చేసి, టెలివిజన్ మినిస్ట్రీ చేసి, కలవరి ప్రభుదారు పత్రికను ప్రింట్ చేసి, నా ప్రయాసలు పడుతున్న మూలాన నాకేమొచ్చింది అంటే, మీరే మా అతిశయం, మీరే మా కిరీటం అన్నాడు పౌలు. దేవుని కొరకు సంపాదించిన ఆత్మలేనండి ఆస్తి. లోక సంబంధమైన ఆస్తిపాస్తుల ఆస్తి కాదది. అద్భుతంగా 6 నెలలు తిరగకుండా అక్షరాల ఆ రోజులని మేము ఒక చిన్న గుడిసె అద్దెకు తీసుకొని, దెయ్యాల గుడిసె అది. ఏమన్నారు ఎవరికి, నువ్వు పాస్టర్ అంటే ఊరు బయటికి వెళ్ళు, ఊర్లో ఇవ్వమన్నారు. మా మేనమామ ఉన్నాడు అక్కడ, సరే ఉండు అన్నాడు. ఒక 2 నెలలు అయ్యేటప్పటికి ఇల్లు ఏంది, నువ్వు అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడికి, నా ఇల్లు ఖాళీ చేయమన్నాడు మామ. మరి మామల్ని నమ్ముకుంటా అంతే. అప్పుడు ఏంటి అంటే, ఆ గుడిసె దెయ్యాలు ఉన్నాయంటే, దెయ్యాలు మాకేం భయపడలే, మేమంటే అవి భయపడతాయని ఆ గుడిసెను బాగు చేసుకొని అక్కడ మొదలుపెట్టామండి పరిచర్య. ఎలా దీవించాడో. ఈరోజు వరకు చేస్తున్న ప్రయాస, వ్యవసాయం, కట్టాలి గృహ నిర్మాణం అనేది స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వెళ్తాం. పునాది వేయాలి, పునాది దేవుని చిత్తంలో వేయాలి. ఎక్కడ పడితే అక్కడ సేవ చేయటం కాదండి. ఎక్కడ బాగా డబ్బులు వస్తాయి, ఎక్కడ బాగా కానుకలు వస్తాయి, ఎక్కడ బాగా మనుషులు వస్తారు, ఎక్కడ బాగా బాగుంటుంది అనేది కాదు. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాలి, ఆయన చిత్తంలో చేయాలి.
రేపు అందుకే అంటాడట ప్రభు, నీ నామంలో మేము దెయ్యాలు కొట్టాం కదా, నీ నామంలో మేము ప్రవచించాం కదా అంటే ప్రభు ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయువారులారా, నా క్రమాన్ని కాకుండా నా చిత్తాన్ని కాకుండా మీ ఇష్టం చేసుకున్నారు. కాబట్టి మీకు నా దగ్గర తెలియదు, నాకు అసలు తెలియదు. మీ జీతము, మీ యొక్క పరిచర్య నా యొక్క కంప్యూటర్లో ఎక్కలేదు, నా లెక్కల్లోకి రాలేదంటాడు. అందుకేనండి దేవుడు నడిపించినప్పుడు ఒక 3-4 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 2 చర్చెస్ కట్టాము అక్కడ. రాళ్ళ దెబ్బలు తిని వెలివేయబడి నానా శ్రమలు పడ్డాం. అవన్నీ వివరించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు టైం చాలదు. కానీ మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి అంతా వెళ్ళని చర్చి లేదు, ప్రీచ్ చేయని చర్చి లేదు. అనేక యూత్ మీటింగ్స్ పెడితే ఇవాళ యూత్ రక్షించబడిన వాళ్ళందరూ ఎంతోమంది యవనస్తులు ఇవాళ పాస్టర్స్గా ఉన్నారు, టీవీ ప్రీచర్స్గా ఉన్నారు, నాకంటే గొప్ప స్థాయిలో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే నేనే వాళ్ళకి నాయకుడు అనుకోలేదు. మీరు దేవుని వ్యవసాయం, నేను పనిచేశాను అంతే. నా పనికి జీతం నా దేవుడు ఇస్తాడు, మీరు కాదు ఇచ్చేది. నా పనికి ప్రతిఫలం ఇచ్చేది నా ప్రభు. 3 సంవత్సరాలు అయిన తర్వాత గో బ్యాక్ టు చెన్నై అన్నాడు. మళ్ళీ ఆయన హాయిగా సెటిల్ అయ్యాం, హాయిగా ఉన్నాం, సస్యశ్యామలంగా ఉంది, చక్కగా సెటిల్ అయిపోయాం. పిల్లలు 3 పుట్టేశారు. భలే ఉందిరా ఇక్కడ, ఎక్కడికి వెళ్ళినా అయ్యగారండి 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 అంటున్నారు. భలే ఉందంటే పోవయ్యా చెన్నై పోయి చేయిపో వ్యవసాయం. ఊరు నాయన అక్కడ భూమే లేదు ప్రభు, అక్కడ అది పట్టణం నాయన, అక్కడ పడిపో. నాకు అర్థం కాల. 165 రూపాయల అద్దెతో హాయిగా ఉన్న మాకు 725 రూపాయల అద్దె కట్టి చెన్నైకి 3 కుమారులు పెట్టుకొని వెళ్ళాలంటే అస్సలు అర్థం కాలేదు నాకు. అర్థం కాకపోయినా దేవుడి మాట వెంటనే అద్భుతమైన విషయం అండి. దేవుడు చెప్పినట్టు చేస్తే అది మేలే కానీ కీడు కాదు. నా బ్రతుకులో చాలా విషయాలు నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కావట్లే. కానీ దేవుడు చెప్పినట్టు చేస్తుంటే దాని పంటండి. అరే ఇల్లు కట్టేవాడు ఇల్లు చూస్తుంటే కట్టడం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు చూడండి ఎట్లుంటుందో, అది ఎంత అసహ్యంగా ఉంటుందో. అన్నీ సగం పగలేసి ఇరిగేసి పరిగేసి ఇది బంగారమైన బిల్డింగ్ అవుద్దంటే అవుదా, ఇది ఎట్ట అవుద్ది అంటది. కానీ ఇది నిర్మాణం పూర్తయిన తర్వాత, దాని పెయింటింగ్స్ అన్నీ అయిన తర్వాత అది ఎంత అందమైన కట్టడంగా అవుతుందో చూడండి. దేవుడి ప్రణాళిక అదండి. దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావు. తవ్వు లోతుగా తవ్వి నా మాట ప్రకారం కట్టు, నా మాట ప్రకారం చెయ్యి. దేవుని గృహం నా సేవ అనకూడదండి, నా మందిరం అనకూడదు, నేను అనే మాటకు చోటు ఉండకూడదు. క్రైస్తవుడి సేవకుడి జీవితంలో మరి ముఖ్యంగా విశ్వాస జీవితంలో కూడా మనం దేవుడిని చెత్తపని వారిమే. మీరు దేవుని వ్యవసాయం, మీ మీద అథారిటీ చేయడానికి కాదు సేవకులు ఉంది. మీరు దేవుడిచ్చినటువంటి భూమిని మిమ్మల్ని దున్నాలి, మిమ్మల్ని ఫలింపజేయాలి, అది మా బాధ్యత. మీ జీవితాల్లో కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలండి. ఈ లోకంలో అన్నిటికంటే బిల్డింగులు బోల్డ్ బతుకున్నాయండి. భార్యాభర్తల మధ్య సమాధానం లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, తల్లిదండ్రులకు బిడ్డలకి మధ్య సంబంధం లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టును, దేవుని వాక్యము వింటున్న స్త్రీ జ్ఞానవంతురాలు అవుద్ది. తన గృహం కట్టుకుంటుంది, తన భర్తను మార్చుకుంటుంది, తన బిడ్డలకు దేవుని వాక్యం నేర్పించుకుంటుంది, దైవభయంలో పెంచుకుంటుంది. చెదిరిపోయిన కుటుంబాలు దేవుని వాక్యం వెదజల్లినప్పుడు కట్టబడుతుంటాయండి. ఎన్ని కుటుంబాలు ఇవాళ కట్టబడ్డాయి, ఎంతమంది రక్షించబడ్డారు. ఈరోజు నేను ముగిస్తున్నాను. 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాన్ని ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పునాది వేశాను, మరొకడు కడుతున్నాడు. ఏంటండి, పునాది ముఖ్యమా కట్టడం ముఖ్యమా? పునాది ముఖ్యమా కట్టడం ముఖ్యమా? పునాది ఎంత లోతుగా ఉంటే కట్టడాలు అంత ఎత్తుగా కట్టొచ్చు. ఎన్ని ఫ్లాట్స్ అయినా కట్టొచ్చు. 70, 80, 90 ఫ్లాట్స్ కట్టే బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. పునాది మీద ఇప్పుడు చాలామంది కడుతున్నారు. ఇక్కడ మైకేల్ పాల్ కడతా ఉన్నాడు, అక్కడ రాజ్ ప్రకాష్ పాల్ కడతా ఉన్నాడు, పెద్ద కుమారుడు జోసెఫ్ ప్రకాష్ తన సేవ తను చేస్తూ ఉన్నాడు. ఇంకా
పేర్లు చెప్పలేనంత మంది మీ వాక్యం ద్వారా మారాను. మీరే మాకు స్ఫూర్తి. మీ దగ్గర నేను రక్షించబడ్డాను, బాప్తిసం పొందాను, ప్రభు సేవ పిలుపునందుకున్నాను. మరి ఈరోజు నేను సేవ చేస్తున్నానని చెప్పేవాళ్ళని నేను లెక్క పెట్టలేనంత మంది ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను, ఇది అతిశయోక్తి కాదు. లెక్క పెట్టలేనంత మంది ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఉంది కదా, కొంతమంది కల్వరనే పెట్టుకుంటారు, లేకపోతే కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. కొంతమంది నాతో టచ్లో ఉంటారు, కొంతమంది నేను ఎవరినో కూడా తెలియనట్టు ఉంటారు. కొన్నిసార్లు నా బిడ్డలు కదా బాధ అనిపిస్తుంది, కానీ దేవుడు నేను దీవించునుగాక అనటమే కానీ శాపాలు మాత్రం నా నోట రానివ్వకూడదు. మా సంఘంలో నువ్వు ఉండకపోతే నువ్వు చచ్చిపోతావు. ఈ సంఘాన్ని బయటికి వెళ్ళావా, ఇంకో సంఘానికి వెళ్ళావా, అంతే నాశనం అయిపోతావు. అంతే, దైవజనుడు మాట అంటే మాట, నాశనం అయిపోతావు. దైవజనుడి నోట్లో నుంచి రాకూడదండి. ఏ మాట వస్తుంది నెరవేరుతుంది. మేలే కానీ కీడు మన నోట రాకూడదు. ఎందుకంటే సేవ దేవుంది, నువ్వు వ్యవసాయం, దేవుని పనులో నువ్వు లెక్క చెప్పుకో. నువ్వు చేసుకో నీ ఇష్టం వచ్చినట్టు సేవ, నీ ఇష్టం వచ్చినట్టు నీ భక్తి జీవితాన్ని కట్టుకో. బతుకంతా నా దగ్గర బాప్తిసం పొందా కాబట్టి నాతోటే ఉండాలి, నా సేవలో నీవు ఉన్నావు కాబట్టి నేను చెప్పినట్టే వినాలి కాదు. నేను పునాది వేసేసాను, నువ్వు కట్టుకో, నీ సేవ నువ్వు కట్టుకో. పోరాడుతున్నారు రాత్రి మగళ్ళు, పోరాడి ఏంటండి, నేనేం నా కుమారులకు ఆస్తులు ఇవ్వలేదు, నేనేం బిల్డింగ్స్ కట్టివ్వలేదు, నేనేం ఫండ్ పంపిస్తాం లేదు. నేనే విశ్వాసంతో సాగుతున్నా. వారి విశ్వాసంతో వారు కడుతున్నారు, వారి విశ్వాసంతో రాత్రి మగళ్ళు పోరాడుతున్నారు. ఈరోజు నుంచి నేనే భారంగా ఉన్నాను, నాకే కష్టాలున్నాయి, నేనే నిరుద్యోగ సమస్యలో ఉన్నాను, నాకే రక్షణ లేదు, నాకే విశ్వాసం లేదు, నేనే కొరతలో ఉన్నాను అనుకున్న వారందరూ ఈ సాయంకాలం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తే ఏమవుతారు మీరు? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు. కాకినాడ నుండి ఒక ట్రంకు పెట్టి పట్టుకొని ఒక్కడిని వెళ్ళానండి చెన్నైకి. 1000 మంది ఎప్పుడో అయిపోయాం. ఎన్నిక లేనివాడు ఒక జనాంగం అవుతారు. తెలుగు వారందరి కొరకు దేవుడిని పుట్టించాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. తెలుగువారు ఎవడైనా నరకానికి వెళ్తే ఒరే జైపాల్ ఏం చేసావురా అని అడుగుతాడేమో అని భయం నాకు దేవుడు. అందుకే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా నాకు పరుగులెడతాను. నేను వాళ్ళని ఎలాగైనా మీట్ అవ్వాలంటే నా చేత కాలేదు. ఉద్యోగ సభలు జరిపినప్పుడు, గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? సోషల్ మీడియా ఇచ్చి అక్రాస్ ద గ్లోబ్, ఏ దేశంలో, ఏ భాషలో, ఏ ప్రాంతంలో ఉన్నవారైనా రక్షించబడటానికి, విత్తటానికి వాక్యమును ప్రభు సాయం చేస్తున్నాడు. నేను ఒకటే మాట చెప్పి ముగించేస్తున్నాను. మీరు మీ జీవితాన్ని కట్టుకోండి. ఆ పునాది క్రీస్తే. పునాది వేశానంటే పౌలు గారి పునాది సపరేట్ పునాది కాదు. ఆ పునాది ఏంటి? క్రీస్తు. యేసు క్రీస్తు నామమునందు నీ విశ్వాసం ఉంచితే, ఆయన నామమందు విశ్వాసం ఉంచి, ప్రభువు నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ రక్షించబడతారు. ఈ రోజున ఎలా కట్టుకుంటున్నామో మన బ్రతుకు, చివరికి నాకే ఒక వార్నింగ్ ఉంది ఇక్కడ. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటిని కట్టినడలా వాని పని కనబడను, ఆ దినమున దానిని తేటపరచును. ఆ పునాది మీద వెలగల రాళ్ళు, బంగారము, వెండి, వెలగల రాళ్ళతో కట్టావా, లేక కర్ర, గడ్డి, కొయ్యకాలంటే ఎండుగడ్డి లారీలో వెళ్తుంటే చూడండి, ఆ పక్క ఈ పక్క వేలాడుతూ ఉంటుంది. అబ్బాయి ఎంత గడ్డి అంటాం. ఒక అగ్గిపల్ల వేయండి, ఏముంటుంది? అంత బూడిద ఉంటుంది. ఇవాళ ఎంత సేవ అనటం ముఖ్యం కాదు. నీ సేవ అగ్ని పరీక్షకు నిలబడుతుందా? నీవు దేవుని అంగీకారంలో, దేవుని చిత్తంలో పరిచర్య చేశావా అని దేవుడు నన్ను అడుగుతాడని భయమండి. జైపాలు 38 సంవత్సరాల నుంచి సేవ చేస్తానంటున్నావు, 50 పుస్తకాలు రాశానంటున్నావు, 6 భాషల్లో టెలివిజన్ ఇచ్చానంటున్నావు, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నానంటున్నావు.
20 సంవత్సరాలు రేడియో ప్రోగ్రాంలు ఇచ్చారంటున్నావు, మా మీటింగులకు లక్షల మంది వచ్చారంటున్నావు, ఇన్ని ఊర్లో గెట్ టుగెదర్ పెట్టారంటున్నావు, నా రాజ్యానికి ఎంతమందిని చేర్చావయ్యా అని అడుగుతాడేమోనని భయమేసి చేతులు కట్టుకొని ఈ 38 సంవత్సరాల పరిచర్య తర్వాత ప్రభువా చేయవలసిందే చేశాను, అతిశయించుటకు ఇంకేముంది, కారణం ఏముందని చెప్పవలసిన మనము ఏంటంటే నిష్ప్రయోజకులమైన దాసులమని చెప్పవలసిన మనం అతిశయించడానికి కారణమో లేదు. ఏ సేవ అగ్ని పరీక్షకు నిలబడుతుందో వారే ధన్యుడు. ఏ వ్యక్తి ప్రభువు వచ్చినప్పుడు ఎత్తబడతాడో వారే ధన్యుడు. ఈరోజు అటో ఇటో తేల్చుకోండి, కానీ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళకండి. బంజరు భూమిగా ఎవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దండి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు మీ హృదయ స్థితిని మీరు ఎరగని వారు ఉన్నారేమో, మీరు ఇంకా పనికిరాని స్థితిలో ఉన్నారా, లేక దున్ను వదిలిపెట్టేసిన స్థితిలో ఉన్నారా, లేక విత్తనాలు విత్తబడని స్థితిలో ఉన్నారా, చచ్చు విత్తనాలు తీసుకొచ్చి మంచిగా దున్నిన దాంట్లో వేసినా కూడా ఫలించవండి అవి. ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా అని పరిశీలించుకోనండి. దేవుని కట్టడముగా, దేవుని మహిమకరంగా మన బ్రతుకులు దీవించబడాలి. నువ్వు రక్షించబడి నీ ఇంటి వారిని, నీ చుట్టూన్న వారిని ప్రభు కొరకు సంపాదించాలి. అదే నిజమైన పరిచర్య, అదే నిజమైన సంఘం. అట్టి కృపలను దేవుడు మనందరికీ ఇచ్చును గాక. చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది చాలా ఉంది, కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దర్శించును, మిమ్మల్ని ఒప్పిస్తాడు, మీ హృదయాల్లో తన క్రియలు జరిగిస్తాడని నమ్మి నేను ఈ సందేశాన్ని వైండప్ చేస్తున్నాను. లేచి నిలబడితే ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్ముడు నిన్ను దర్శించే సమయం. చాలామంది మీరు ధైర్యంగా చేతులు ఎత్తలేకపోయారు, ఒప్పుకోలుతో నా హృదయం సరిలేదని కూడా గ్రహించుకోలేకపోయారు. ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు నిన్నే దర్శించాలని ఆశిస్తున్నాడు. నా జీవితంలో తృప్తి లేదు, సంతృప్తి లేదు, సమృద్ధి లేదు. నేను చదువుకున్నాను కానీ ఉద్యోగం లేదు. నేను వృత్తి వ్యాపారం దివాళా తీసింది. నాకేమీ భవిష్యత్తు కనపడతలేదు. దేవా, నన్ను దర్శించు, నా కొరకు నీవు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావని నేను ఎరుగునట్లుగా నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాను. దేవునితో చెప్పండి, నా కుటుంబం కట్టబడలేదయ్యా, మా బిడ్డల వివాహాలు జరగలేదయ్యా, మా దాంపత్య జీవితంలో గర్భఫలం లేని కొరత అలాగే ఉండిపోయిందయ్యా, మా అప్పులు తీరడం లేదయ్యా, నా బ్రతుకులో నిరుత్సాహం నిస్పృహ ఉంది. నా కుటుంబం కట్టబడాలని, భక్తిలో నేను ఎదగాలని ఆశిస్తున్నాను. వారు నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన సేవకుల్ని పంపి నిన్ను ఫలింపజేయడానికి, నీ బ్రతుకును నూతనపరచడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక మాట దేవుడితో చెప్పండి. ఎంతకాలమైంది ప్రభువుని నమ్ముకొని? ఏం సాధించావు నీ జీవితంలో? ఎన్ని రీతిలుగా దేవుడిని కాపాడాడు? మరణం నుంచి తప్పించాడు, కరోనా వైరస్ నుంచి తప్పించాడు, రకరకాల విపత్తులు ఆపదల నుంచి తప్పించాడు. దేవుని వాక్యము నీ తలుపు తడుతుండగా, దేవుని సన్నిధి నీ ఇంటిలో జొరబడాలని ఈ సోషల్ మీడియా ద్వారా అవకాశాలు ప్రభు కలిగజేసి ఉండగా, ఎంతమంది నిజంగా దున్నబడుతున్నారు, ఎంతమంది నిజంగా కట్టబడుతున్నారు, ఎంతమంది దేవుని వ్యవసాయంగా మారి ఫలించే చెట్టులాగా ప్రభువును మహిమపరచాలని ఆశిస్తున్నారు. దేవా, ఈ రోజు నుండి నా బ్రతుకులో నువ్వు చెప్పింది చేస్తానయ్యా. అది అర్థమైనా అర్థం కాకపోయినా, అది కష్టమైనా నష్టమైనా, నువ్వు నన్ను సేవకు పిలిస్తే నేను వస్తానయ్యా.
నమ్మదగిన దేవుడవని, పిలిచినవాడు నమ్మదగిన వాడని నమ్ముచున్నానన్న వారు దేవుడితో ఒక ఒడంబడిక చేసుకోండి. నా బ్రతుకులో నాకేం అర్థం కాకపోయినా ఈ రోజు వరకు నా సొంత ఆలోచనలు, నా ప్లాన్స్ లేకుండా ప్రభువా నీవేం చెబితే అది చేస్తానంటే, ఎంత గొప్ప వ్యవసాయము! ఇంకా దున్నబడని స్థలాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా రక్షించబడని వారెందరో ఉన్నారు, ఇంకా కట్టబడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రసవ వేదన పడే సేవకుడిగా ఉండాలని, వాక్యముతో మనుషులను ఆ ప్రభు వైపుకు నడిపించి వాక్యములో నానబెట్టినట్టుగా, దేవుని వాక్యము సజీవం కలిగిన వాక్యము ఫలించినట్లుగా ప్రయాసపడుతుండగా, ప్రభు నాకు కూడా అటువంటి అభిషేకం దయచేయవా, నా బ్రతుకు గమ్యాన్ని నేను ఎరుగునట్లుగా, నా బ్రతుకులో నేను నీ వ్యవసాయంగా మారినట్లుగా, నిన్ను మహిమపరిచే కట్టడముల కట్టబడినట్లుగా నా కుటుంబాన్ని కట్టయ్యా, నా హృదయాన్ని దర్శించయ్యా అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఈరోజు ఒక మరపురాని రోజుగా నీ జీవితంలో మారాలంటే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని జతపని వారిగా నేను ఇక్కడ నిలబడున్నాను, కానీ మన మధ్య పరిశుద్ధాత్ముడు సంచరిస్తున్నాడు. ఆయన నీ హృదయాన్ని స్పందించాలని, నీ కన్నీటిని తొడవాలని, నీ నిరుత్సాహాన్ని తీసివేయాలని, తల నుండి అరికాలు నుండి తన్నెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి అనారోగ్యమును, ప్రతి విధమైనటువంటి కీడు నుండి నిన్ను విడిపించి నిన్ను ఆయన కొరకు ప్రజ్వలించే జ్వాలగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇక్కడున్న యవనస్తుల్ని ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను. ఒక 18 ఏళ్ళ యవనస్తుడిగా ప్రభువుకి అప్పగించుకున్న నా జీవితం మీ ముందు సాక్ష్యంగా ఉంది. దేవునికి అప్పగించుకో, భయపడకు. ఆయన విడువడు, ఆయన ఎడబాయడు, ఆయన మనల్ని పస్తు పెట్టడు, ఆయన మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచడు. నమ్మండి. ప్రభువుకి మీ హృదయాల్లో స్థానం ఇవ్వండి. ప్రభు చిత్తానికి మీ ధ్యేయులు ఇవ్వండి. ఇంకా మీ హృదయంలో ఫలించకుండా ఉండే ముళ్ళ తుప్పలుంటే పీకేయండి. ఐహిక విచారాలు, ధనమోసములు మీరు భక్తిలో సాక్కుండా అణిచివేస్తున్నవేమో. మీరు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలని దేవుడు ఆశ తీరునట్లు పశ్చాత్తాపడదాం. ఈ వ్యాపారం నా మనసును పాడు చేస్తుందయ్యా, ఈ ఉద్యోగం నా మనసాక్షిని పాడు చేస్తుందయ్యా, నా బ్రతుకులో ఈ స్నేహితుల ద్వారా నేను అణిగిపోతున్నానయ్యా, ఈరోజు వీటి నుండి నాకు విడుదల కావాలన్నవారు నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. కొన్ని క్షణాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇదొక సెలబ్రేషన్గా కాక, ఇదొక పరిశుద్ధాత్మ కార్యమును అనుభవించిన సమయముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సజీవ సాక్ష్యముగా మీ ముందు నిలబడున్నాను. దేవునికి అప్పగించుకోని జీవితాన్ని, దేవుని మాటలతో నింపుకొని హృదయాన్ని, దేవుని చిత్తము చేయి. లైవ్లో మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. దేవుని మాటలు మీ ఇంటిలోనికి వస్తున్నాయి, మీ సెల్ ఫోన్లోకి వస్తున్నాయి, మీ టీవీల్లోకి వస్తున్నాయి. నానబెట్టి 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 ఈరోజు దేవుని వాక్యము వెదజల్లబడుతుంది. మీరు ఫలించాలి, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు అభివృద్ధి చెందాలన్నది దేవుని ఆశ. లోకమంతటి కాదు, నిన్నే కోరుకున్నాడు సహోదరుడా, నిన్నే కోరుకున్నాడు మా సహోదరి, మిమ్మల్నే కోరుకున్నాడు తండ్రులారా, తల్లులారా. ఇప్పటికే ఆలస్యమైంది. ఎక్కడైనా దేవుని చిత్తం చేయండి.
ఇప్పుడైనా దేవునికి అప్పగించుకోండి. మీరు దీవించబడతారు, మీరు దీవెనగా మారతారు. ఎంతో ఇంకా దున్నబడని స్థలాలున్నాయి. క్రీస్తు సువార్త విత్తని స్థలాలున్నాయి. నన్ను కూడా వాడుకో ప్రభువా, నన్ను కూడా నీ జతపడివాడిగా చేసుకోండి ఆయన. నీతో పాటు పనిచేయటం నాకు ఎంతో గొప్ప భాగ్యమయ్యా. నువ్వు చెప్పినట్టు చేయటం నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదమయ్యా. ఇదిగో నా జీవితం నీకు అప్పగిస్తున్నాను వారు ఈ సమయంలో మీ కుడి చేతి చూపించండి. దేవుడు నన్ను వాడుకోవాలని, దేవుడు నన్ను అభివృద్ధి పరచాలని, దేవుని వ్యవసాయంగా నేను వర్ధిల్లాలని, దేవుని కట్టడంగా నేను కట్టబడాలని నేను ఆశపడుతున్నాను వారందరూ. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఎక్కడున్నారు అక్కడ మీ చేతి చూపించండి. ప్రభువు మీ చేతులు చూస్తున్నాడు, నేను కాదు. ప్రభువు మీ హృదయాలు చూస్తున్నాడు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుడు. నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నిన్ను స్థిరపరచాలని నీ శాపాలన్నీ కొట్టివేశాడు కల్వరి సెలవులో. ఏనాడో నీ పాపాలకు పరిహారం చెల్లించబడింది. నువ్వు ఇంకా అనవసరంగా బాధపడుతున్నావు, నీవు అనవసరంగా శ్రమ పడుతున్నావు. నిన్ను ఆశీర్వదించే ప్రభువు నీ ఎదుటే ఉన్నాడు. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ఈ రోజు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదిలిపెట్టను. పెనుగులాడదాం యాకోబులాగా, దీవించబడదాం, దీవెనతో ఇక్కడి నుంచి వెళదాం. నీ చేతులు ఎత్తే ఉంచండి. ప్రభుతో చెప్పండి ఒక్క మాట, నన్ను ప్రయోజకుడిగా చేయయ్యా. ఈ రోజు నుంచి నేను ఫలించాలయ్యా, బహుగా ఫలించాలయ్యా. నా యందు నిలిచి ఉంటే తప్ప మీరు ఫలించలేరని ప్రభు చెప్పాడు. అనుదిన ధ్యానం, వాక్య పఠనం, దేవుని బిడ్డల సహవాసం, మోకాళ్ళ ప్రార్థన మనం కలిగి ఉంటే మనం ఫలిస్తాం, మనం దీవించబడతాం, ఇతరులకు దీవెనకరంగా ఉంటాం. మన చేతులెత్తి ప్రభుతో చెబుదాం, ఈరోజు నన్ను ఆశీర్వదించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. ఎన్నో స్థలాల నుంచి ఎంతో ఆశతో, ఏవేవో కోరికలతో, ఏవేవో స్థితిగతులలో ఉన్నవారు మేమందరము ఈ రోజున ఈ స్థలంలో కూడి వచ్చున్నామయ్యా. మమ్మల్ని ఒక్కొక్కరిని వెరుగుదువయ్యా. మమ్మల్ని నీవే ఈ స్థలానికి ఆకర్షించుకున్నావయ్యా. మాలో అనేకుల్ని నీవు ఏర్పరచుకున్నావు తండ్రి. అది మేము గుర్తించినట్లు మా మనోనేత్రాలు తెరువయ్యా. ఈ ఆవరణలో వచ్చిన వారందరూ స్పందించబడి నీ ఆత్మచేత, దీవించబడి నీ హస్తము చేత ఇక్కడ నుండి వెళ్ళాలయ్యా. ఈ నూతన సంవత్సరంలో ఈ 14 రోజులు గతించిపోతుండగా ఇంకొక రోజు కూడా దీవెన లేని బ్రతుకులు మాకు వద్దు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న వాగ్దానముతో మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించు తండ్రి. ఏ కుటుంబంలో సమస్యలు ఉండవో, ఏ కుటుంబంలో ఆర్థిక లోపములు ఉండవో, ఏ శరీరాల్లో అనారోగ్యాలు ఉండవో, ఏ యవనస్తుడు నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నాడో, ఎవరు ఏ పాప బంధకాలలో బంధించబడి విడుదల పొందలేని స్థితిలో అల్లాడుతున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి, విడుదల చేయించున్నాము నాయన. నా ప్రభు నన్ను విడిపించాడు, నా ప్రభు నన్ను కనికరించాడని ధైర్యంతో ఇప్పుడే ఆ సూచనలు మాలో కనబడుటకు, ఇక మీదట నాయన పాపము జోలికి పోక, పాత బ్రతుకులోనికి వెళ్ళక, నీ కొరకు సాగిపోవుటకు, నీ సాక్షులుగా నిలబడుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించము తండ్రి. ఈ పరిచర్యను అప్పగించి నువ్వు దున్నమన్న చోట దున్నినప్పుడు, నువ్వు విత్తమన్న చోట విత్తినప్పుడు ఇంత పంటనిచ్చినందుకే నీకు వందనములయ్యా. పరలోకములో నీవిచ్చు ప్రతిఫలం కొరకు ఎదురు చూచుటకు, అగ్ని పరీక్షకు నిలబడే పరిచర్య చేయుటకు, అంతము వరకు నమ్మకముగా ఉండటకు నాకు సహాయము చేయము. కొలిచి ఇచ్చిన
మాకంటూ కొలిచిచ్చిన నీ బిడ్డలను బట్టి, ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఒకటి చేయలేని పరిచర్యను అందరితో కలిసి చేయనట్లుగా నీవు దీవించావు గనక ఈ విజయవాడ కల్వరి చర్చ్ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నవారు మరింతగా అభిషేకించబడడానికి, నీ ప్రణాళికలో ఇమడడానికి సహాయం చేయము. 50 ఊర్ల నుండి వచ్చిన వారు వారి వారి ఊర్లకి, వారి వారి గ్రామాలకు, పట్టణాలకి దీవెనకరంగా మారడానికి సహాయము చేయి తండ్రి. ముఖ్యంగా ఈరోజు ఎవరినైతే నీ సేవకు పిలుచుకుంటున్నావో వారు నీకు అర్పించుకున్నట్లుగా, ఇది మొదలుకొని దేవుని జతపరివారుగా నేను ఉన్నానని రూఢిపరచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని, తిరిగి వెళుచున్న వారి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఆయా స్థలం నుండి ఆశతో వచ్చి ఈరోజు ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ఆత్మాభిషేకం పొందిన ప్రతి ఒక్కరికి ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరి పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. SS కన్వెన్షన్ ఆపోజిట్ టు PVP మాల్, లబ్బిపేట, విజయవాడ. జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి. లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు. తప్పక వస్తారు కదా. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.
హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనా పూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభు చిత్తమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి. దైవమున్ అన్వేషించు వారికి సత్యవాక్య ధ్వని. సత్య మార్గమున్ సత్య దైవమున్ అన్వేషించు వారికి సత్యవాక్య ధ్వని. ఏసే మార్గము సత్యము జీవమని. సువార్త ధ్వని. ఏసే దైవమని చాటు సువార్త